అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। అమరావతి రాజధానికి డబ్బులు లేవు, ఖజానా అంతా ఖాళీ, ఎట్లా ఊడ్చుకోవాలి? ఇంతకాలం సతమతమవుతున్నట్టు పోజులు ఇచ్చుకుంటా జనాల్ని తికమక పెడుతుర్రు। లేకుంటే ఎందుల్లా పాలించేందుకు పైసలు లేని రాష్ట్రంలో పాలించే ప్రభువుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి। అదెట్లనో ఇందామురి, గిది నా సొంత కవిత్వం అనుకునేరు పుసుక్కున। ఇది నేను చెప్తున్న మాట కాదు, లీడర్లు ఎవరి కాలే బాజాబ్తా రాసిచ్చిర్రు ఎన్నికల అఫిడవిట్లా। మీకోసం ఓసారి చూపిస్తున్నా ఇందామురి। తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాక ఆ రాష్ట్ర ఖజానా అప్పుల్లో ఉన్నట్టు తేలే। కొత్త ఏర్పడ్డ నవ్యాంధ్రకు అమరావతిలో రాజధాని కట్టుకునేటందుకు ఖజానాలో ఒక్క పైసా కూడా లేదు। గిది రాష్ట్ర నేతల గగ్గోలు। కానీ ఆ లీడర్ల జేబుల్లో మాత్రం నిండుగా దండిగా దుడ్డు ఉన్నదంట। 5 ఏళ్ల పాటు పైసలు లేకుండా తన విజన్ తోటి తిప్పలు పడకుండా వెళ్ళిన చంద్రబాబు ఆస్తులు మాత్రం భారీగా పెరిగినాయి। ఆ సీక్రెట్ ఏందో సీఎం ఆంధ్ర ట్రెజరీ అధికారులకు కూడా చెప్తే మంచిగుండు కదా। అమరావతి కోసం అప్పులు చేయకుండానే ఆదాయం ఎలా సృష్టించాలనో చంద్రబాబు అధికారులకు చెప్పలేదా ఏంది? అదేనండి, ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇక అఫిడవిట్ల లీడర్ల అంతా తమ ఆదాయం చూపుతున్నారు। కుప్పంలో నామినేషన్ వేసిన చంద్రబాబు కూడా తన ఆదాయాన్ని చూపించిండు। ఇక అందులో ఆస్తి 20 కోట్లు, అప్పులు 5.2 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నాడు। అయితే అఫిడవిట్లో ఇచ్చిన వివరాల ప్రకారమే 2014-15 చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ 528.86 కోట్లు ఉంటే 2018-19 ఆస్తుల విలువ 1042.24 కోట్లకు ధన్మాటి పెరిగింది। ఇంకా చంద్రబాబు మనవడు దేవాన్స్ ఆస్తులు 2015-18 9.06 కోట్ల నుండి 16.17 కోట్లకు పెరిగినాయి। ఇంకా పాల్లాగే వయసే గాని దేవాన్సిది హెరిటేజ్ పాల వ్యాపారంలో కలిసి వచ్చి ఆయన ఆస్తి కూడా డబుల్ అయిందంట। గది చూసి ఆంధ్ర జనం మొత్తం చిత్రపోతుర్రంట। అమరావతి అభివృద్ధి కోసం అప్పుల మీద అప్పులు లేవట్టే, గదేమో లోడ్ బడ్జెట్ గల్లా రాష్ట్రాన్ని వెళ్తున్న చంద్రబాబు గల్ల పెట్టే ఎట్లా నింపుకుంటున్నారని తికమక పడుతుర్రా? అసలు డబ్బు సంపాదించే సీక్రెట్ ఏందో మీరే చెప్పాలి। అట్లా గట్టిగా అడిగితే హెరిటేజ్ పాలు అమ్మి కష్టపడి సంపాదించిన అంటవోయేమో। మరి రోజు పాలు బైక్ల మీద తిరిగి అమ్మేటోళ్ళు ఎందుకు కోటీశ్వర్లు అయితే లేరు? మరి మీ ఆస్తులు మీ మనమడు దేవాంశ ఆస్తులేమో గదే పాల వ్యాపారం మీద పెరగబట్టి। ఇంతకు నారావారి బిజినెస్ మంత్రం ఏందో జనాలకు కూడా చెప్తే బాగుండు। ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆస్తి 339.89 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు। రాష్ట్రం పేదదే, కానీ రాష్ట్రాన్ని ఇన్ని రోజులు పరిపాలన చేసింది, రేపు పరిపాలించబోయేది ధనవంతులేనట। ఇంకా గీజోలు ఎరికైన ఆంధ్ర జనాలు ఏం చేద్దామా అని ఆలోచన చేస్తున్నారట। సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।